చేస్తారు? మనలో చాలామందికి ఈ డౌట్ వస్తుంది. ఎందుకంటే మనకు రిజర్వేషన్ చేయించుకునేటప్పుడు కేవలం అప్పర్ బెర్త్, లోవర్ బెర్త్, మిడిల్ బెర్త్ మాత్రమే ఆప్షన్ ఉంటుంది. సినిమా హాల్లలాగా మనకి నచ్చిన చోట రైల్వేలో రిజర్వేషన్ చేయించుకోవడం సాధ్యం కాదు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందో మనం దీని వెనకాతలు ఉండే ప్రాథమిక సూత్రాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సినిమా హాల్లో మనకు నచ్చిన నెంబరు సీట్ని మనం బుక్ చేసుకోవచ్చును. కానీ ట్రైన్లో మనం టిక్కెట్లు బుకింగ్ చేసుకునేటప్పుడు అది మహా అయితే అప్పర్ బెర్త్, లేకపోతే మిడిల్ బెర్త్, లేదా లోవర్ బెర్త్, ఈ మూడింట్లో ఏదో ఒకదాన్ని మాత్రమే చూజ్ చేసుకోగలుగుతాం. ఒక బోగీలో 72 బెర్తులు ఉంటాయి. కానీ మనకు నచ్చిన బెర్త్ను మనం రిజర్వేషన్లో ఎంచుకోలేము. దీని వెనక ఒక భౌతిక శాస్త్ర నియమం ఉంది. అది ఏమిటో చూద్దాము. సినిమా హాల్లో సీటు బుకింగ్ వేరు, రైల్లో సీటు బుకింగ్ వేరు. సినిమా హాలు నిశ్చలంగా ఉండే ఒక విశాలమైన గది మాత్రమే. కానీ రైలు పరిగెత్తే గదుల సమూహం. ఆ పరుగు ప్రయాణికులకు ప్రమాదకరంగా ఉండకూడదు. వారి ప్రయాణం క్షేమంగా జరగాలన్నది చాలా ముఖ్యమైన విషయం. అందువలన రైల్లో ప్రయాణమయ్యే బరువు రైలంతా సమానంగా పంపకమయ్యే విధంగా భారతీయ రైల్వే టికెట్ బుకింగ్ విధానము సాఫ్ట్వేర్ను రూపొందించుకుంది. ఉదాహరణకు ఒక రైల్లో S1 నుండి S10 వరకు స్లీపర్ క్లాస్ బోగీలు ఉన్నాయనుకుందాము. ఒక్కొక్క బోగీలో 72 సీట్లు ఉంటాయి. అందువల్ల మొట్టమొదటి టికెట్ బుక్ చేసుకునే వారికి నడుమునున్న బోగీలో, అంటే మధ్యలో ఉండే S5లో కానీ S6లో కానీ టికెట్ కేటాయించబడుతుంది. పైగా అందులో కూడా 30 లేదా 40 సీట్ నెంబరు కేటాయించబడుతుంది. అందులోనూ లోవర్ బెర్త్ కేటాయించబడుతుంది. ఎటువంటి బెర్త్ కావాలో మన ఎంపిక లేకపోతే ఆ విధంగా జరుగుతుంది. రైల్లో గ్రావిటీ సెంటర్లు, గరిబినాభి కేంద్రాలు సాధ్యమైనంత తక్కువగా ఉండేందుకు గాను అప్పర్ బెర్త్ల కంటే ముందుగా లోవర్ బెర్త్లు కేటాయించడం జరుగుతుంది. ఇలా మొదటగా మధ్యలో ఉండే బోగీల్లో మధ్య సీట్లు, అలాగే క్రమంగా చివరి సీట్లు, మొదట లోవర్ బెర్త్, తర్వాత అప్పర్ బెర్త్, తర్వాత మిడిల్ బెర్త్లు కేటాయిస్తారు. ఆ తర్వాత మధ్యలో బోగీలకు, పక్కనుండే బోగీలకు, అంటే S4కు, S7కు ఈ విధంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఇలా బరువు అన్ని రైలు బోగీల్లోనూ సమానంగా ఉండే విధంగా టిక్కెట్ల కేటాయింపు జరుగుతుంది. మనం చివరి నిమిషాల్లో టిక్కెట్ కోసం ప్రయత్నించినప్పుడు మనకు అప్పర్ బెర్త్, అంటే 1 లేదా 6 లేదా 62 లేదా 72, అంటే 1 నుండి 6 వరకు కానీ 66 నుండి 72 వరకు కానీ సీట్లు కేటాయించబడడానికి ఇదే కారణం. మనం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరైనా తమ సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మనకు మధ్యలో కూడా సీట్ దొరకవచ్చు. ఈ విధానంగా కాకుండా IRCTC తనకు నచ్చిన బోగీల్లో నచ్చినట్లుగా సీట్లను కేటాయించుకుంటూ పోతే S1, S2, S3 బోగీలు ప్రయాణికులతో నిండిపోయి కిటకిటలాడుతుంది. చివరున్న బోగీలు ఖాళీగా వెళ్ళిపోతాయి. ఎక్స్ప్రెస్ రైళ్లు ఒక్కొక్కసారి గంటకు 100 కిలోమీటర్లు పైగా వేగంతో పరిగెడుతుంటాయి. అంతటి వేగంతో పరిగేటప్పుడు గమనశక్తి పుడుతూ ఉంటుంది. అంతటి వేగంలో రైలు మలుపు తిరగవలసి వచ్చిందనుకోండి, ఆ సమయంలో భారం సమానంగా లేక, అంటే అన్లోడెడ్ బోగీలన్నీ ఒకదాని మీద ఒకటి పడిపోయే అవకాశం ఉంది. అందువల్ల అంతటి వేగంతో బరువు కలిగిన బోగీలు ఒకవైపు ఏర్చబడితే బరువు లేని బోగీలు మరోవైపు బలంగా విసిరివేయబడతాయి. అప్పుడు రైలు పట్టాలు తప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, అసమానమైన బరువు కలిగిన బోగీలు రైల్లో ఉన్నప్పుడు రైలు బ్రేకులు వేస్తే అన్ని బోగీల మీద సమానమైన ఒత్తిడి పడదు. అప్పుడు కూడా రైలు చలనం మీద డ్రైవరు అదుపు తప్పుతుంది. మాకు అనుకూలమైన సౌకర్యవంతమైన సీట్లు, బెర్తులు కేటాయించలేదని రైల్వే రిజర్వేషన్ వ్యవస్థను నిందించే వారికి అసలు ఈ విషయాన్ని తెలుసుకొని కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.